హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే కిచెన్. ఇవాళ స్పెషల్ థిక్ కోకోనట్ మిల్క్ షేక్. ఇది సమ్మర్లో మనకి పర్ఫెక్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ అండి. ఇది చాలా చాలా ఈజీగా అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పే మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా చేస్తే థిక్ మిల్క్ షేక్ అలాగే కెఫే కంటే ది బెస్ట్గా అవుతుందండి. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో మాత్రమే చేయొచ్చు, చాలా ఈజీ. అలాగే మీ అందరి దగ్గర నుంచి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరందరూ ఫస్ట్ టైం మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మిల్క్ షేక్ కోసం ఒక పెద్ద సైజు కోకోనట్ కావాలి. వాటిని ఇలా ఒకసారి 2 టైమ్స్ వాష్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది వేసుకొని ఇందులోనే 2 యాలక్కాయలు అలాగే 250 ml కోకోనట్ వాటర్నే మాత్రమే యాడ్ చేయాలండి. కోకోనట్ వాటర్ని యాడ్ చేసి బాగా కోర్స్గా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఆ కొబ్బరి పాలను మనం నీట్గా ఫిల్టర్ చేసుకోవాలండి. దానికోసం ఇలా ఒక క్లాత్ పెట్టుకొని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అంతా వేసుకొని ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా జస్ట్ ప్రెషర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి పాలను మనం ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ ఒక 2 hours అయినా ఉంచుకోవాలండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న ఆల్మండ్స్ని, కాజుని అలాగే 2 tablespoons షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఒక 8 to 9 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా కోర్స్గా గ్రైండ్ చేయాలండి. చూసారా, ఇలా థిక్గా ఉండాలి. దాన్ని కూడా ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ ఒక 1/2 hour to 1 hour అయినా ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కొబ్బరి పాలను అలాగే మనం థిక్గా పేస్ట్ చేసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవి కూడా మొత్తం అన్ని యాడ్ చేసి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ది ఐస్ క్రీమ్ని వేస్తున్నాను. నేను ఇక్కడ కప్ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నానండి. అదైతేనే కదా అందరికీ చాలా అవైలబుల్గా ఉంటుంది. అందుకనే మరీ ఎక్కువగా గ్రైండ్ చేసుకోకూడదండి. మరీ ఎక్కువగా గ్రైండ్ చేస్తే థిక్గా ఉండదు, వాటర్గా అయిపోతుంది. ఇలా మనం జస్ట్ ఒక కోర్స్ ఇచ్చి ఆపేస్తే సరిపోతుంది. అంతేనండి, మన సర్వింగ్ గ్లాసెస్లో సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. మన సమ్మర్ స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఈ కోకోనట్ మిల్క్ షేక్ చాలా చాలా టేస్ట్గా ఉందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుందో. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.